న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇద్దరు వేసిన 2 పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్లో 5 అంశాలను కీలకంగా రాసుకొచ్చారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని, కమిషన్ నియమిస్తూ గత ఏడాది తెచ్చిన జీవోను కొట్టేయాలని తెలిపారు. తమకు కమిషన్ ఎలాంటి నివేదికను ఇవ్వలేదని పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ 8B, 8C నోటీసులు అందలేదని తెలిపారు. ఇక కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్లో రాసుకొచ్చారు. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వరదలై పారిందని ఘోష్ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. అవినీతికి కేసీఆర్ పూర్తి బాధ్యులని వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. ఇద్దరు వేసిన 2 పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, మాజీ సీఎం కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరు వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ పై వేసిన 2 పిటిషన్లపై ఈ రోజు హైకోర్టు విచారించనుంది. వెన్నెల ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో డిపిఆర్ దగ్గర నుంచి ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగే వరకు నిధుల విడుదల మీద కూడా ఎక్కడెక్కడ చట్టపరమైనటువంటి నిర్ణయాలు కాకుండా అట్లాగే చట్టపరిధిలో పనిచేయకుండా అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలపై అట్లాగే ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్రిడ్జిలకు సంబంధించి కుంగుబాటు ఘటనలకు సంబంధించినటువంటి అంశంపై కూడా పీసీ ఘోష్ కమిషన్ అయితే సుదీర్ఘంగా విచారించింది. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో పాటు అడ్మినిస్ట్రేషన్ లో అధికారులు అట్లాగే సీఎంఓ సెక్రటరీ అప్పటి స్మితా స్వబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా విచారించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు అప్పుడు సీఎం కేసీఆర్ అట్లాగే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారించి ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విధంగా రూల్స్ వైలేషన్ చేశారు, అట్లాగే తమకు ఉన్నటువంటి నిబంధనలు పట్టించుకుంటా లేదనే అంశాన్ని కూడా నిర్ధారిస్తూ పీస్ కమిషన్ అయితే ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దీనిపై ఇప్పటికీ క్యాబినెట్ కూడా చర్చించి వారి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో కూడా చర్చించాలని ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ ఘోష్ కమిషన్ ను రద్దు చేయాలి, ఇది కేవలం రాజకీయ ఉద్దేశం పూర్వకంగా చేయబడ్డది. దాంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మేరకే ఘోష్ తన రిపోర్టును రాశారంటూ ఆరోపిస్తూ కూడా కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను కలిపి కూడా ఈ రోజు హైకోర్టు విచారించనుంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.